యేసుక్రీస్తు నామంలో బెతస్తా విడుదల పరిచయాల తరపున మీకు ప్రేమపూర్వకమైన వందనాలు. ఈ దిన వాక్య ధ్యానము. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి, ఆయనను ఆశ్రయించునరుడు ధన్యుడు. కీర్తనల గ్రంథం 34వ అధ్యాయం 8వ వచనం. మనకు కొన్ని విషయాలు కేవలం అనుభవం మూలంగానే తెలుస్తాయి. తేనెలోని తీయదనం గురించి ఎన్ని పుస్తకాలు చదివినా ఒక్కసారి నోట్లో వేసుకుంటే దాని రుచి మరింత బాగా తెలుస్తుంది. దేవుని మంచితనం కూడా ఇంతే. మనం వేదాంతానికి మతానికి చెందిన అనేక పుస్తకాలు చదవచ్చు, బైబిల్ గురించి అస్తమానము ధ్యానిస్తూ ఉండవచ్చు. అయితే మనకు మనం దేవుని అనుభవించకపోతే ఆయన మంచితనాన్ని సరైన విధంగా మనం అర్థం చేసుకోలేము. అందువల్ల దావీదు మనల్ని ఆయన మంచితనాన్ని తెలుసుకునేందుకు ప్రయత్నించాలని ప్రోత్సహిస్తున్నాడు. ఇది ఎలా చేయగలం? జవాబు కూడా ఇదే వచనంలో ఉంది. ఆయనలో నమ్మకం ఉంచడం ద్వారా దేవుని మంచితనాన్ని అనుభవించేందుకు విశ్వాసము అనేది ఒకటే సరి అయినటువంటి విధానము. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, జీవాధిపతి, మా మంచి యేసయ్య, నీ మహాకృపను బట్టి ప్రేమించి మరొక నూతన దినాన్ని మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ నీ మంచితనము అంతటినీ మేము అనుభవించినట్లుగా అయ్యా, ఇదిగో తండ్రి, నీలోని నమ్మకం విశ్వాసముతో మేము ముందు కొనసాగే ధన్యత ఈ దినమును మా అందరికీ మీరు దయచేయమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.